వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో ఎలుగుబంటి హల్చల్. కాట్రపల్లి గ్రామం చెందిన వనమ్మ అనే మహిళపై దాడి. ఎలుగుబంటి మొక్కజొన్న చేనులోకి పారిపోయినట్లు సమాచారం. భయాందోళనలో గ్రామస్తులు. కాట్రపల్లి అత్తేరుతాను వచ్చి సంచి 2 రోజులకి సంచి ఇంకో సంచి తెచ్చుకుంటాను పోతాను. పోతాంటే వచ్చి మీద పడ్డది సార్. మీద పడ్డ వాళ్ళు ఈ 2 రెక్కలు ఇట్లా పెట్టినాయి. పెట్టే వరకు మూకేసింది, ఒక దెబ్బ వేసింది. వేయగానే పడిపోయినా సార్. నేను 2 రెక్కలు అయినాయి సార్. ఇక లేవ రాలే నాకు. బొమ్మ మీద కొట్టింది. వాళ్ళకు కొంచెం సోయ వచ్చింది. సోయ వచ్చిన వాళ్ళ ఇటు భయపడి చూసారికి ఏం కనబడతలేదు. పత్తి సార్లకి అడ్డం పడుకుంటూ వేసుకుంటూ ఉరికినా పక్క వాళ్ళ చేనులకు. వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర పోయిన సార్ కొన్ని మంచిది దాగించాడు. కూర్చుని మా కొడుకు ఫోన్ చేయమంటే చేసారు. ఇక చేసి వాళ్ళు తీసుకొచ్చారు. మా కొడుకు కూడా ఎదురుగా వచ్చింది. పనికి వేసి టేలు గడిచింది సార్. బాయికాడికి రోజు పోతా. నేను రోజు పోయి పని తీరుతా, ఏమన్నా పని ఉంటే చేస్తా. ఇక పోతా అంటే సంచి నిండింది కదా అని కొంచెం అంతాడ పెట్టి ఇంకో సంచి తెచ్చుకుంటాను పోతాను. ఆ సార్లకి వెళ్ళే సార్, ఎన్న సార్లకి వెళ్ళి పోయేసరికి ఏమో వచ్చింది, కొట్టింది నన్ను. గుడ్డేలు కొట్టింది. కొట్టిన వాళ్ళు అడ్డం పడి సోయి తప్పి పోయిన సార్. రెక్కలు ఇట్లా ఆపిన ఆపితే 2 రెక్కలు ఇరిగిన వాళ్ళు అడ్డం పడిపోయిన సార్. అడ్డం పడ్డ వాళ్ళు ఇక సోయి తప్పినాక అది ఎటు పోయింది చూడలేదు సార్. నేను ఇక కనవలేదు సార్. ఇప్పుడు 20 ఏళ్ళే కానీ ఎప్పుడు కనవలేదు నాకు సార్. అందరూ ప్రతి ఒక్కరికి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, ప్రతి ఒక్కరికి ఉంటారు. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.